అయిపోయింది. మై కొట్టుకోవాలి పంపురాడు అయిపోయింది. చాలా పడింది వ్యాపారం అనవసరం. నా ఒంట్లో ఏం బాగలేదండి. నా గుండె ఆరోగ్యము బలహీనం తక్కువగా ఉంది. ఇందాక మా ఇంట్లో చూడండి బాగా ఉన్నారు. ఇప్పుడైనా ప్రారంభం అయింది. ఏమిటది? లవ్. లవ్ అంటే ప్రేమేగా. ఆ ప్రేమలోనే బాగా నవ్వాలి. నవ్వండి నవ్వండి. నా జన్మలో నేను ఎప్పుడు నవ్వలేదు. మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? నవ్వేటప్పుడు నా ప్లేస్ అట్నే ఉంటుంది. నీ కప్ప మొహం అలా కాదు, కిలకిల నవ్వాలి తెలుసా? కిలకిల నవ్వాలి. ఇంకా అయ్యం చిన్నవాడికి ఇల్లు అనుభవం వల్ల అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎవరు ఎక్కువ నవ్వుతారో నవ్వమని చూద్దాం. నష్టం వచ్చిన వ్యాపారం అంటే ఎందుకు ఇచ్చాడు అని బాధపడుతుందిగా. నేను ఆ ఉద్దేశం ఏంటి? నేను ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో నాకు అవసరం తీసుకోండి. అబ్బా తీసుకోండి. నాకు వద్దండి. అబ్బా తీసుకోండి. మీరు చస్తే మాకు దిక్కవరండి. అంత ఒట్టు పెట్టారు కావున ఇవన్నీ నేనే ఉంచుకుంటాను. ఏంటలా చూస్తున్నా? చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎంతకంటే సంతోషం ఎవరు తగ్గుతున్నారు. అలాగా మరి తాంబూలం వేసుకుంటారా? వద్దండి. ఒకసారి వేసుకుంటే గుండెల్లో దిగ్గట్టి సత్యాంత పని. నేను చిలకలుగా చుట్టి పెడతాను. మీరు చిలకలుగా చుట్టిస్తారు. బాగానే ఉంటుందండి. అవి కడుపులో పిలకలు పెరుగుతుంది. అయితే అత్తరాయినా అబ్బబ్బబ్బా మరి సెంటు పోయినా సెంట అసలు వద్దు. మా అత్తగారింట్లో బలమైన పెట్టుంటే సెంట్ అని కరెంట్ ఆయిల్ పూసుకున్నా. అక్కడి నుంచి పూర్తిగా కలర్ డిఫరెన్స్. కరెంట్ ఆయిల్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మనం ఎప్పుడు చూసి అంత అందంగా ఉన్నారేంటి? అక్కడే తేడా జరిగింది. పూసి 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 పొడి పొడిపోయింది. అలాగా అవన్నీ అక్కర్లేదు కానీ మీరు హాయిగా కూర్చొని నేను గద్దం రాస్తాను. అదైతే మందంగా రాయి అందంగా ఉంటుంది. మీ సరదా తీరించి నా సరదా తీరించి
అటు తిరిగితే ఉంటుంది ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు ఇటు తిరిగితే సుఖం ఉంటుంది. ఎప్పుడు పని పని అంటే కరువు పని పోవచ్చుగా. అది కూడా పథకాలు ఎక్కువ ఆఫీస్ సుందరంగా మరవగలేను రావేలా, నా అంద చందనంగా. సుందరంగా మరవగలేను రావేలా. ఇక చేదుకోని అమ్మగారు మంచి మూడో తరగొట్టేది మొన్న నోటిగాడు తీసేవాడు మొన్న అమ్మా కళ్ళలో అరుపులేదని కుప్పలో ఇత్తులు వరకు సుబ్బారావు గారు ఏమన్నా పిండాడా పైకి ఎగ చెప్పాడు. తెలపకుండా చేయడానికి పొందుతున్నా. ఇదిగోనమ్మా హారాలు, బాచి, ఉంగరాలు, డబ్బులు అన్నీ ఇచ్చేసారి. ఇవి అమ్మ మన గుణాలు మరి తేడా ఉండకూడదు అమ్మా. పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి వరణ మొత్తం కలుగుతున్నాడమ్మా. ఏదో చెప్పి పంపి. అబ్బా ఆయన అంత చెప్పిన అంటలేదమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు, అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటాను. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, ఏది జరగండి. పైకి అల్లుడు కింద గిల్లుడు ఎందుకు అల్లుడు ఏది జరగండి. నీకు అది పెరిగిందా ఇది పెరగల వయసు పెరిగిందా బుద్ధి పెరగల ఏదో ఒకరింటా అమ్మాయి అమ్మాయి లవ్ అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయి దీంట్లో తీసి దాంట్లో వేసి దేంట్లో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది. అది గన్నం తీసి సొనలో వేసి ప్రేస్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టు. లతప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమన్నా చెప్పింది బాబు. అమ్మ అమ్మ సందకాడ సుబ్బారావు గారు సవాలని చెప్పి వాళ్ళని చెప్పింది. ఏ ఉద్యోగం నువ్వు కరగే నీ అమ్మ అమ్మ గీత బాగా పిలుస్తున్నారు రావే. అమ్మ కడుపు లతప్ప ఏం బాబు? చిన్నమ్మాయి ఇది చిన్నమ్మాయి గీత అప్పుడు పనికి బయటికి రాదండి. ఇప్పుడు పనికి వస్తుంది ఆయన. ఏ పనికి మీరు పంపిస్తున్నా అమ్మాయి కూడా రైల్లో పెట్టింది. అమ్మాయి మనం చూసి మళ్ళీ దడుచుకుంది. అమ్మాయి నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పెట్టి మై చేత అంతరం అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుంటుందా? తమరు భయపడ్డారో తమరు తెచ్చుకోండి. మనకి ఏ సేవలు ఏ సేవలు అయిపోయింది. నాకు అక్కర్లేదులేనా సుబ్బారావు బాబు గారి కాదమ్మా. ఎవరేసి అమ్మగమ్మ పెద్ద సుబ్బారావు సన్నే చిన్న సుబ్బారావు. అమ్మా ఇది బాగుందమ్మా, చేసుకోమ్మా. వేసుకోనా? అమ్మా అమ్మా ఎలా వేసుకునేది? ఏం వచ్చినా ఇంకా పైకి వేసుకోండి. ఎలా చెప్పు. ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిల్లి ఒకటి పెట్టమ్మా. అక్కడ ఒక పిల్లి పెట్టి కింద ఆడవాళ్ళ మేపుని పట్టుకుని ఓడిపోవాలన్నది. అమ్మా బాగుంది, నోటి కావాలి. ఇచ్చేసేయండి. వాకింగ్ చేసి వాళ్ళు నీరైంది. అయితే